నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పని అరెస్ట్ చేయటము కరెక్టా కాదా అంటే, అల్లు అర్జున్ అభిమానులంతా కూడా ఆయన అరెస్ట్ చేయటము అన్యాయము, అక్రమం అని అంటున్నారు. అదే సమయంలో ఆయన అంటే ఇష్టం లేనటువంటి వారంతా కూడా బాగా అరెస్ట్ చేశారని ఆనందపడుతున్నారు. ఈ ఇద్దరిదే కరెక్ట్ అంటే ఇద్దరిదే కరెక్ట్ కాదు. చట్టం ఏం చెప్తుందో చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవటంలో ఎవరికి ఎటువంటి సందేహం ఉండదు, ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కానీ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన విధానంలోనే అనేక అనుమానాలు, సందేహాలు కలుగుతున్నాయి ప్రజలకు, సామాన్యమైన ప్రజలకు. ఎందుకంటే ఆయన సంధ్యా థియేటర్లో సినిమా చూడటానికి వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగి ఒక అమ్మాయి చనిపోయింది. నిజంగా ఆ సంఘటన చాలా బాధాకరము, దురదృష్టకరం. అలా జరగకూడదనే కోరుకోవాలి ఎప్పుడు కూడా. అయితే ఆ సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్లు, కేసు పెట్టినటువంటి విధానము కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అయితే నిన్న అరెస్ట్ చేసిన విధానం ఎందుకు అనుమానాస్పదంగా ఉందంటే, మనం చెప్పేది కాదు, పెద్ద పెద్ద నాయకులు చెప్తున్నారు. కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు అదే సందేహాన్ని వెలిబుచ్చారు. ఆయన స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ పైన కిషన్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఆయన స్పందించిన విధానం వల్ల, ఆయన మాట్లాడిన విధానం వల్ల ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అలాగే బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు కూడా అదే విధాన్ని అనేక అనుమానాలను ఆయన కూడా లేవనెత్తారు. తర్వాత తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు కూడా ఖండించారు, అనేక సందేహాలను లేవనెత్తారు. అలాగే హరీష్ రావు గారు కూడా, అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పైన స్పందించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మరికొంతమంది కూడా స్పందించారు. ఈ నాయకులు స్పందించినప్పుడు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా చూసినట్లయితే అల్లు అర్జున్ గారు అరెస్ట్ విధానంలో అనేక అనుమానాలు, సందేహాలు సామాన్య ప్రజలందరికీ కలుగుతున్నాయి. ఎందుకంటే ఆయన సహజంగానే, చట్ట ప్రకారంగానే ఏ ఉద్దేశము, ఏ దురుద్దేశము లేకుండా, ఏ కుట్రలు లేకుండా చట్ట ప్రకారంగానే చేసినట్లయితే ఎప్పుడో జరిగిన సంఘటనని బుధవారమో గురువారమో మార్నింగ్ అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు సహజంగానే సబ్మిట్ చేసి అప్పుడు బెయిల్ ఇస్తే గౌరవ న్యాయస్థానాలు చూసుకుంటాయి. అక్కడ పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారంగా కేసుని తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అక్కడ బెయిల్ ఇవ్వచ్చా లేదనేది గౌరవ న్యాయస్థానాలు చూసుకుంటాయి. అదొక ప్రొసీజర్ ప్రకారంగా సవ్యంగా జరిగినట్లయితే బాగుండేది. ఎవరికి ఏ విధమైనటువంటి అనుమానాలు, సందేహాలు వచ్చేవి కాదు. ఆయన పని కట్టుకుని శుక్రవారం వచ్చారు. శుక్రవారం అరెస్ట్ చేయటం, శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఆయనను టెస్టింగ్ల కోసం తిప్పుతూ ఉన్నారు. తర్వాత కోర్టులో ఎప్పుడు సబ్మిట్ చేశారు? నాంపల్లి కోర్టులో. నాంపల్లి కోర్టు వెంటనే 14 రోజులు గౌరవ న్యాయస్థానం వారు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఇదన్నీ గ్రహించినటువంటి అల్లు అర్జున్ లాయర్లంతా కూడా, ఆ టీం అంతా బాగా పనిచేసింది. ఏం జరగబోతుందో ముందు ఊహించారు కాబట్టి దానికి అనుగుణంగా హైకోర్టులో వెళ్ళి లంచ్ మోషన్ మూవ్ చేయటం, బెయిల్ అప్లై చేయటం చకచకా జరిగినాయి. అప్పటికే బెయిల్ తీసుకురాగలిగారు. గౌరవ న్యాయస్థానం హైకోర్టు, తెలంగాణ హైకోర్టు వారు అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇచ్చారు. కానీ బెయిల్ వచ్చిన తర్వాత కూడా చూడండి, ఆయన బయటకు రాలేదు. ఏదో అప్లోడ్ అవ్వలేదన్నారు, డాక్యుమెంట్లు సరిగా లేవని అనేక వార్తలు వచ్చినాయి. తెల్లవార్లు ఆయన జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే ఆయన అరెస్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అందుకనే వారి కోరిక నెరవేరినట్టుగా కనిపిస్తుంది. తెల్లవార్లు ఆయన జైల్లో ఉన్నారు. అల్లు అర్జున్ లాయర్లంతా కూడా, న్యాయవాదులంతా కూడా మళ్ళీ ఇది కోర్టు ధిక్కరణ కింద వస్తుంది, మేము మళ్ళీ కోర్టుకు వెళ్తామని ప్రకటించారు. ఏం జరుగుతుందో చూద్దాం. అయితే ఇట్లాంటి తొక్కిసలాట తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, దేశంలో కానీ ఇదే ఫస్ట్ టైం జరిగిందా? ఒక అల్లు అర్జున్ గారు థియేటర్కి వచ్చినప్పుడే తొక్కిసలాట జరిగి చనిపోయారా? అంతకుముందు ఎక్కడా జరగలేదా? జరిగితే వారందరి మీద కేసులు పెట్టారా? వారందరి మీద ఇదే సెక్షన్లు పెట్టారా? ఇదే విధంగా అరెస్ట్ చేశారా? ఇదే విధంగా జైలుకి పంపించారా? అలా జరుగుంటే, ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరికైనా చట్టం ఒకే న్యాయం చెప్తూ చట్టం అందరికీ సమానమన్న భావం కలిగినప్పుడు అందరిని ఆ విధంగా అరెస్ట్ చేశారా? ఏ హీరోలు మీటింగ్లు జరిగినప్పుడు ఎక్కడా మరణించలేదా? తొక్కిసలాట జరగలేదా? కరెంట్ షాకులు కొట్టి చనిపోలేదా? అప్పుడు ఏ హీరోనైనా
అరెస్ట్ చేశారా? మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రులు గాను రాష్ట్రానికి నాయకులు గాను ఉన్నటువంటి వారు మీటింగులు పెట్టినప్పుడు ఎవరో చనిపోలేదా? కరెంటు చాకులు కొట్టి యాక్సిడెంట్లో అక్కడ రోడ్ల మీద చనిపోలేదా? అదంతటికీ మీటింగ్లో రాజకీయ నాయకులే కారణం కదా. అప్పుడు మరి ఎవరి మీదైనా కేసులు పెట్టారా? ఇదే సెక్షన్లు పెట్టారా? ఇదే కేసులు పెట్టారా? అనేక అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఊహించుకుంటున్నారు. ఇప్పుడు తెలుగు ప్రజలకే ముఖ్యంగానే ఆంధ్రప్రదేశ్లో సంఘటనలో ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు అల్లు అర్జున్ అభిమానులంతా కూడా. ఎందుకు అంటే అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి పుష్కరాల్లో జరగలేదా? ఆయన మీటింగుల్లో 3 మీటింగుల్లో అటువంటి ప్రమాదాలు జరిగినాయి. అప్పుడు మరి ఇటువంటి సెక్షన్లు ఇటువంటి కేసులు పెట్టారా అని అనుకుంటున్నారు. అల్లు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయటము కొన్ని ఫ్యామిలీలకి సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రలోనే ప్రపంచ స్థాయి నటుడిగా గుర్తింపు పొందినటువంటి నాయకుడు అల్లు అర్జున్. అలాగే దేశంలో అత్యున్నతమైన ఉత్తమ నటుడిగా అవార్డు పొందినటువంటి తెలుగు హీరో అల్లు అర్జున్. ఎవరికి రానటువంటి ఖ్యాతి, పేరు, ప్రతిష్టలంతా అల్లు అర్జున్కి వచ్చింది. అది తట్టుకోలేనటువంటి కొన్ని కుటుంబాలు ఈ ఎపిసోడ్ అంతటికి కారణమని ప్రజలంతా అనుకుంటున్నారు. మరి వాస్తవం ఏంటో నిజమేంటో భవిష్యత్తు నిర్ణయిస్తుంది, కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా అల్లు అర్జున్ గారికి మంచి జరగాలని కోరుకుందాం. ఆయన సినిమా రంగంలో మరింత అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదగాలని కోరుకుందాం. తెలుగు సినిమా చరిత్రను, ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేయాలని, ఆయన పెద్ద ఐకాన్ స్టార్గా ఇంకా మరింత గుర్తింపు రావాలని, ఆయనను చూసి ఎవరైనా బాధపడుతుంటే మరింత ఎదగాలని మనం కోరుకుందాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.